Hi, I am Mukteshwar Dasari, Consultant Surgical Gastroenterologist, KIMS గచ్చిబౌలి. మొన్న రీసెంట్గా వచ్చారండి. వచ్చిన వాళ్ళు అందరూ అడిగేది ఏంటంటే, మా తాతగారికి 75 ఏళ్ళు అండి, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, ఎందుకులేండి ఆపరేషన్ వద్దులే అంటున్నారు. ఏజ్ ఇస్ నాట్ ఎ క్రైటీరియా అండి. టు డిసైడ్ సర్జరీ దేర్ ఆర్ 2 థింగ్స్. క్రోనాలజికల్ ఏజ్ వేరు, ఫిజియలాజికల్ ఏజ్ వేరు. అతను 90 సంవత్సరాలు ఉన్నా కానీ యాక్టివ్గా నడుస్తున్నాడు, తన పని తను చేస్తున్నాడు, చక్కగా నడుస్తూ ఏ ప్రాబ్లం లేదు, హార్ట్ కండిషన్ బాగుంది, లంగ్స్ కండిషన్స్ బాగున్నాయి, అన్నీ నడుస్తుంటే ఏజ్ ఇస్ నాట్ ఎ క్రైటీరియా ఫర్ సర్జరీ. ఏజ్ విల్ నాట్ డిసైడ్ వెదర్ వీ కెన్ గో ప్రొసీడ్ విత్ సర్జరీ ఆర్ నాట్. సో 90 ఏళ్ళు కదా, ఎందుకు సర్జరీని మీరు డిసైడ్ చేయదండి. యూ హ్యావ్ టు బ్రింగ్ ద పేషెంట్ టు ద హాస్పిటల్, లెట్ ద డాక్టర్ డిసైడ్ అండ్ దెన్ వీ కెన్ టేక్ ఎ డెసిషన్ బేస్డ్ అపాన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్. మనకి లంగ్స్ చక్కగా పనిచేస్తే, హార్ట్ చక్కగా పనిచేస్తే ఏజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. ఇంకొంతమంది ఉంటారండి, ఏజ్ 45-50 ఇయర్స్ ఉంటారు, కానీ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఏమి ఉండదు, ఎప్పుడు కూర్చొని ఉంటారు, తింటూ ఉంటారు, మేబీ ఒబిసిటీ, వేరే కోమార్బిడిటీస్ అన్నీ ఉంటాయి వాళ్ళకి. ఈవెన్ దే ఆర్ 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్, బట్ ఫిజియలాజికల్ ఏజ్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. సో దే మే నాట్ బి ఫిట్ ఫర్ సర్జరీ. సో అలాంటి వాళ్ళకి మేమే చెప్తాము, వద్దులేండి రిస్క్ ఎక్కువ అని. సర్జరీ చేయడానికి రిస్క్ ఎక్కువ అని చెప్తాము. సో బేస్డ్ అపాన్ దట్ వీ కెన్ డిసైడ్ ఎంత రిస్క్ అనేది. కానీ 80 ఏళ్ళు అయిపోయాక మనం ఇంట్లో కూర్చోబెట్టుకొని వద్దులేండి, ఇంత వయసు అందుకే సర్జరీ ఎందుకు తాతకి ఉండయి అలా అనుకోవద్దండి. 80 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా కానీ క్రోనాలజికల్ ఏజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫిజియలాజికల్ ఏజ్. ఫిజియలాజికల్ ఫిట్ ఉంటే వీ కెన్ గో అండ్ ప్రొసీడ్ సర్జరీ అండ్ హిస్ అవుట్కమ్ విల్ ఆల్సో బెటర్.